నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఎన్నిసార్లు ఒక టాపిక్ గురించి మాట్లాడినా మళ్ళీ మళ్ళీ ఒక దేవీ దేవతల గురించి మాట్లాడటము, ఉగ్రదేవతలు అనటం, వారాహిదేవి గురించి ప్రత్యేకంగా. వారాహిదేవిని పూజించకండి అని ఎలిగెత్తి చాటే ప్రయత్నం చేయటం చాలా కాన్స్టెంట్గా కొంతమంది చేస్తూ ఉన్నారు. అసలు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. ఇంకా అసలు హ్యూమిలేట్ చేసే విధంగా థంబ్నెయిల్స్ని పెట్టడం అంటే అది డెఫినెట్గా హ్యూమిలేట్ చేస్తుంది. పందులు వచ్చాయా మరి వరాహిని ఆరాధిస్తున్నప్పుడు అని అనటం అనేది నిజంగా చాలా శోచనీయం. అసలు ఇంత కూడా ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడటాన్ని అసలు ఎలా చూడొచ్చక్క? ఈ విషయం మీద మాట్లాడాలి అని నాకు ఎందుకు అనిపించింది అంటే, సరే ఎవరూ మాట్లాడడం లేదు కదా, అసలు వారాహి అమ్మవారిని పూజించవచ్చు అని చెప్పిన వాళ్ళు సైతము ఫస్ట్ వాళ్ళే ఇంట్రడ్యూస్ చేశారు అనుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే సోషల్ మీడియాలో, యూట్యూబ్లో లేదు మీరు ఇట్లా ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది వారాహి అమ్మవారు చేసిన మిరకిల్స్ ఏ రోజుకు ఆ రోజు చెప్తూ ఉన్న వాళ్ళు కూడా వారాహి అమ్మవారిని ఒక్క మాట అంటున్న వాళ్ళని ఒక్క మాట కూడా అనకపోవడం, వారించకపోవడము అనేది చాలా బాధ అనిపించింది నాకు కూడా. గుర్తిస్తే ఇంకా రెచ్చిపోతారన్న థాట్ ప్రాసెస్. గుర్తిస్తే అంటే మన అమ్మని అంటే మనం ఊరుకుంటామా? యాక్చువల్గా మన అమ్మనే ఇంకా పక్క నుంచి లాగుతుంది. అంటే అన్నారులే నన్ను, ఊరుకో, నన్ను కదా అన్నారు, నిన్ను కాదు కదా అనేది అనిపిస్తుంది. ఇప్పుడు మామూలుగా మీరు గమనించండి, ఇంట్లో కుటుంబ సభ్యుల్లో నానమ్మ తాతయ్యలు ఉన్నారనుకో, అమ్మకి వాళ్ళకి పడకపోతే పిల్లల దగ్గర ఏమైనా మాట్లాడితే పిల్లలు చాలా బాధపడతారు. వాళ్ళు కావాల్సిన వాళ్ళు, తల్లి కావాల్సిన వాళ్ళు ఎవరు మా అమ్మని అట్లా అనద్దు అని చెప్పి వాళ్ళకి చెప్తారు. వచ్చి ఇట్లా బామ్మ ఇట్లా అందమ్మా అని చెప్తే మామూలుగా ఈ ఎవరైనా కూడా ఏమంటారంటే, అంతే అన్నారులే, నన్ను కదా అన్నారు, మిమ్మల్ని కాదు కదా, అట్లా తప్పు, మీరు మాట్లాడకూడదు, మీరు పెద్దవాళ్ళని ఏమనకండి, సరే వదిలేసేయండి అని చెప్పి మామూలుగా అలానే కదా మాట్లాడుకుంటాం. అలాంటిది మనం కన్న తల్లిని ఎవరైనా అంటే మనం ఊరుకుంటామా? మనం ఊరుకోం కదా. వాళ్ళకే బుద్ధి వస్తుందని మనం అనుకోం కదా. ఒకసారి ఊరుకుంటాం, 2 సార్లు ఊరుకుంటాం, 3ఓసారి అయితే ఎంతటి వాడైనా కూడా కలబడి అసలు ఏం మాట్లాడుతున్నావు మా అమ్మ గురించి నువ్వు అని అంటావు. అవునా కాదా? కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ అలాంటివి కనీసము నాకు అనిపిస్తుంది అనమాట, అలాంటి మాటలు మాట్లాడకండి అమ్మవారి గురించి అని చెప్పి ఒక్కసారి అన్నా వాళ్ళు చెప్తే బాగుండు అని అనిపిస్తుంది. కానీ నేను మాత్రం తప్పకుండా ప్రతిసారి చెప్తున్నాను, ఈసారి కూడా ఒక మాట చెప్తాను. నేను వారాహి అమ్మవారి నవరాత్రులు చేసేటప్పుడు నాకేం కనిపించిందంటే, చిలకలు అరుపులు వినపడ్డాయి అని మనం చాలాసార్లు, మొన్న కూడా శ్యామల అమ్మవారి గురించి మాట్లాడుకుంటుంటే కూడా చిలకల అరుపులు వినపడ్డాయి పద్మిని అని నేనే అన్నాను. మరి పందులు రాలేదా అని అంటే అమ్మవారి వాహనము వచ్చిందనమాట. నిజంగా పందే వస్తే గనక అమ్మవారి స్వరూపంగానే ఇంకా భావించి ఎంతో సంతోషించేదాన్ని. కానీ అంతటి భాగ్యం మనకి లేదని అనుకోవాలి. గేదెలు వచ్చాయి పద్మిని. అమ్మవారు ఒక్కొక్కసారి వాహనంగా గేదె కూడా చెప్పబడుతుంది అనమాట, మనం చదివిన దాంట్లో బుక్స్లో. అప్పుడు నాకు ఎప్పుడైనా మనం పూజ చేసుకున్నప్పుడు, స్పెషల్గా నువ్వు కూడా చూసావు, మొన్న మనము గుడికి వెళ్ళినప్పుడు కూడా, మహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు కూడా ఆ గోమాత మన కోసమే వచ్చింది. మనం చేయించుకున్న పూజ అంతా చేయించుకొని చక్కగా విండి మాట అంతా చేసింది, వెళ్ళిపోయింది టైం. అవునా కాదు? అలా గోమాత రావడం అనేది విశేషంగా మనం భావిస్తాం. కానీ అసలు గేదెలు అంత తొందరగా ఏం వదిలేసారు. బయట ఫైట్ చేసే వాళ్ళు కూడా, పెంచుకునే వాళ్ళు కూడా, గేదెలు వ్యాపారం చేసే వాళ్ళు కూడా గేదెలను అంత తొందరగా వదలరు. ఎందుకంటే గోవులు అయితే ఇంటికి వెళ్ళిపోతాయి గుర్తుపెట్టుకొని. గేదె అట్లా వెళ్ళదు, ఎక్కడ ఉంటే అక్కడ ఉండిపోయే తత్వం ఉంటుంది గేదెకు. తెలీదు. అదే ఆవు వర్షంలో తడవదు. అవునా? వర్షం పడితే పక్కకి అస్సలు తడవదు ఆవు, పక్కకు వచ్చేస్తుంది, వర్షంలో ఉండదు అసలు. అదే గేదె అట్లా కాదు, వర్షంలో తడుస్తుంది. కాబట్టి
అట్లా సడన్ గా వచ్చినప్పుడు అరటిపళ్ళు అవి ఇచ్చి నాకు ఆనందం అనిపించింది. అమ్మవారి వాహనం వచ్చింది అని ఆనందం అనిపించింది. అసలు పందులు వచ్చాయా అని అంటే ప్రతి జీవిలోనూ ప్రతి చీమలో సైతం కూడా ఈ చరాచర సృష్టిలో ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడు అని మనం అనుకున్నప్పుడు అట్లా పందులు వచ్చాయా అని చెప్పి పందిని ఎందుకు నువ్వు కించపరుచుతున్నట్టుగా మాట్లాడాలి? అంటే వరాహ రూపము అంటే అటు ఆయన వచ్చే భూమిని ఎత్తాడు, అటు విష్ణువుకి కూడా వరాహ రూపం ఉంది కదా. మరి అమ్మవారే వారాహి అమ్మవారే ఆ స్త్రీ శక్తే ఆయనకు ఆ శక్తిని ఇచ్చింది అని చెప్పి కూడా మనం చదువుకుంటున్నాం. అసలు నిజంగానే ఆ వరాహమూర్తి లేకపోతే మనం లేము, అసలు మన నీళ్ళల్లో ఉంది భూమి కదా. ఎందుకు వాడరు, ఉందో ఉండి వాడరో అసలు లేదో తెలియదు బుర్ర అనేది. అది మీకు నచ్చకపోతే మీరు చేసుకోకండి, అంతేగాని చేసే వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడడము. కానీ ఇవాళ నిన్న చదివినప్పుడు మాత్రం నాకు అనిపించింది పద్మిని, ఏదో అమ్మవారు ఇంకా ఊరుకోరు ఈ విషయంగా మాత్రం ఆవిడ ఊరుకోరు అనేది గట్టిగా అనిపించింది నాకు. ఎందుకంటే ఎంతవరకు ఊరుకోవాలో అంతవరకే ఊరుకుంటుంది ఆవిడ. ఎందుకంటే మీరు దండనాద అని చదివే ఉంటారు. వారాహి అమ్మవారు లేకపోతే మనం ఎవరేం లేము. ఆవిడ గనక లలిత అమ్మవారి శక్తి నుంచే కదా ఆవిడ కూడా ఉద్భవించారు. రేపు పొద్దున వీళ్ళు లలిత అమ్మవారిని కూడా పూజించకండి అని చెప్పడానికి కూడా రెడీ అయి వెనకాడరు. ఇప్పుడు లలిత అమ్మవారి శక్తి నుంచి వారాహి అమ్మవారు కూడా ఉద్భవించారు కదా. ఆవిడ ఎందుకు ఉద్భవింపజేశారు? ఆ పర్టికులర్ రాక్షసులకి ఆవిడ ఆ రూపంలోనే వాళ్ళని సంహరించాలి కాబట్టి ఆవిడ ఉద్భవింపజేశారు. రాక్షసులు అంటే ఎవరో కాదు, మనని బాధ పెట్టేవాళ్ళు. మెయిన్ ప్రాబ్లము నేను మొన్న కూడా విన్నాను ఒకళ్ళ నోటి నుంచి, ఏమండి బలానా వాళ్ళు చాలా పెద్ద వాళ్ళు, చాలా పెద్ద సొమ్ములో ఉన్న నా ల్యాండ్ని చాలా తక్కువకి తీసేసుకున్నారు, నేనేం చేయలేకపోయానని చెప్పి బాధపడ్డారు ఆయన. నాకు ఒక్కసారి అవాక్కైపోయాను నేను, అట్లా ఎందుకు చేస్తారు అసలు అని చెప్పి. వీళ్ళందరూ రాక్షసులే. మరి ఆ రాక్షసులందరినీ కూడా సంహరించాలి అని అంటే ఆవిడ అండ మనకి కావాలి. వీళ్ళకి నిజంగా ఒక స్థలం ఉండి దాన్ని ఎవరైనా కబ్జా చేసేసి దానిలోకి ఎవరిని రానియకపోతే అప్పుడు కదా వీళ్ళకి తెలుస్తుంది బాధ అంటే ఏంటి అని. ఆ బాధ ఏంటి అనేది అప్పుడు తెలుస్తుంది. అంటే మీ ఇంట్లో ఉన్న మిగతా దేవుళ్ళు, సాత్వికమైన దేవుళ్ళకి, రాముడికి లేదా కృష్ణుడికి లేదా వీళ్ళకి లేదా వాళ్ళకి లేదా అని చెప్పి మీరు అడగచ్చు. వారాహి అమ్మవారికి మాత్రమే ఆ శక్తి ఉందా, మిగతా వాళ్ళందరికీ లేదా అని అడగచ్చు మీరందరూ. కానీ ఎంతో శాంతస్వరూపిణి అయిన లలిత అమ్మవారి సైతం వారాహి అమ్మవారిని ఉద్భవింపజేశారు ఆ టైంకి. సో మనకి ఎప్పుడు ఏ టైంకి ఎవరు ఉపయోగపడాలో, ఎలా ఉపయోగపడాలో. ఇప్పుడు గీతలు అన్నిటితోనూ గీయచ్చు. మనకి కంపాస్లో స్కేల్ ఉంటుంది, డివైడర్ ఉంటుంది, ట్రయాంగులర్స్వి ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. మరి స్కేలే ఎందుకు వాడుతున్నాం గీతలు గీసుకోవడానికి? చిన్న స్కేలే, అవునా కదా? ఆ డివైడర్లో కూడా అన్నీ ఉంటాయి కదా, అవి కూడా గీసుకోవచ్చు కదా. కానీ దేంతో చేసే పని దాంతోనే చేస్తున్నాం, అవునా కదా? కాబట్టి ఇలా మనకి ఏ రూపము మనకి ఏ టైంకి కావాలో మన హిందూ సనాతన ధర్మంలో, హైందవ ధర్మంలో ఉన్న ఇది. ఎప్పుడు ఏ రూపకంగా మనకి కావాలో, ఏ గ్రహం మనకి ఉపయోగకరంగా ఉండాలి అని అంటే ఆ గ్రహానికి సంబంధించిన అధిదేవతలు కూడా మనకి అప్పటికప్పుడు సహాయం చేయడానికి రెడీగా ఉంటారు. మనకి ఆ స్ఫురణకి రావడానికి సహాయం చేస్తారు. కాబట్టి వారాహి అమ్మవారిని ఏమన్నా అంటే మాత్రము నిజంగా అమ్మ నిన్నంటే నువ్వే చూసుకోవాలి ఇంకా అని చెప్పి వాళ్ళు నేను దండం పెట్టుకున్నాను. అశక్తులం అన్నమాట. అంటే ఎప్పుడు ఏం మాట్లాడితే మళ్ళీ మన మీద ఏమని పడిపోతారు. ఇప్పుడు నువ్వు అన్నావు కదా, ఇంకా రెచ్చిపోతారేమో, ఇంకా ఏం మాట్లాడాల్సి వస్తుందో, ఇంకా ఏం వినాల్సి వస్తుందో, ఇలాంటివన్నీ బాధలు పడుతూ, ఇలాంటివన్నీ ఆలోచిస్తూ మేము అశక్తులము. బురద మీద రాయేస్తే ఏమవుతుందక్క, మొహం అంతా చిమ్ముతుంది కదా అన్న ఉద్దేశం చాలా మందికి ఉంటుంది కదా. అంటే అశక్తతేగా, ఇంకా ఆ బురదని తట్టుకోలేమన్న అశక్తత మనం ఫీల్ అవుతున్నామా లేదా? అలాంటి అశక్తులం కాబట్టి నిన్నన్నా కూడా నోరు విప్పి ఇలా అంటావా మా అమ్మని, నీకెంత ధైర్యం అని చెప్పి అడగలేని అశక్తులం కాబట్టి ఇంక నువ్వే చూసుకోమ్మా,
ఇంకొక్కసారి వారాహి అన్న మాట నోటి నుంచి రాకుండా, అంటే నిన్నేదో అది పెట్టుకోకూడదు, ఆ ఫోటో పెట్టుకోకూడదు, ఉంటే తీసేయండి అని చెప్పడం అనేది చాలా పొరపాటు. అలాంటివి ఏమీ చేయకుండా నువ్వే చూడు తల్లి అని చెప్పి మనం దండం పెట్టుకోవాలి. నేను అలానే దండం పెట్టుకున్నాను కూడా ఇవాళ. రైట్ రైట్. ఏం మాట్లాడాలో ఎన్నిసార్లు బాధ అనిపిస్తోంది మీ మాటలోనే. చాలా చాలా సున్నితంగా ఇదే టాపిక్ మీద ఆల్రెడీ మాట్లాడటం జరిగింది. అయినప్పటికీ ఎవడు బాధపడితే ఏంటి, మనం కాంట్రడిక్ట్ చేయడానికి మనకి ఏదో పెద్ద నాలెడ్జ్ ఉన్నట్టుగా అనుకుని చెప్పే ప్రయత్నం చేయటం, దానికి తోడు జనాల కమెంట్లు చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు అని అనటం, ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఎందుకింతలా ఏమి సాధించాలి అని చెప్పి ఇలా మాట్లాడుతున్నారు అనేది ఒకళ్ళని టార్గెట్ చేసి చేయడమా, లేకపోతే ఈ అందట్లో ఒకళ్ళు నచ్చలేదు, ఒకళ్ళు చెప్పింది నచ్చలేదు అంటే చూడకండి, పట్టించుకోకండి, వినకండి. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఇట్లా మేము ఈ దేవి ఆరాధన చేసిన తర్వాత మేము చాలా ఇబ్బంది పడ్డాము అని అంటే అసలు ఏం చేశారు మీరు, దానిలో ఏం తప్పు చేశారు, ఏం తప్పు ఏమైనా చెప్పారా వాళ్ళు, దాన్ని కరెక్ట్ చేసి ఇట్లా చేద్దాము అనే దానిలో చూడండి. కానీ ఇప్పుడు లక్ష్మీనరసింహ స్వామి ఉగ్రస్వరూపం కదా, ఆయన పెట్టుకోవద్దా మరి, ఆయన పెట్టుకోకూడదా? అలాంటప్పుడు అంటే ఆయనట ప్రహ్లాదుడు పక్కగా ఉండి లక్ష్మీదేవి ఒళ్ళో ఉన్న ఫోటో పెట్టుకోవచ్చు అని చెప్పినప్పుడు వారాహి అమ్మవారు ఏదో సంహరిస్తున్న ఫోటో ఏం పెట్టుకోవట్లేదే మనం, అవునా కాదా? సుభిక్షంగా చక్కగా అదేంటి వ్యవసాయానికి సంబంధించినవన్నీ కూడా అవన్నీ పనిముట్లన్నీ చక్కగా పెట్టుకొని, ఇటో మనకి దండనాదాయి, ఎవరైనా రాక్షసులు విపరీతంగా బాధ పెడితే వాళ్ళని సంహరించడానికైనా సరే దగ్గరగా ఉండే, ఎవరో రాక్షసులు ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారని తెలుసుకోండి ముందు. అంటే ఇంకొకళ్ళు ఎవరన్నా ఈ దేవి దేవతని ఆరాధించండి అని చెప్పి వాళ్ళకి పేరు వస్తే సహించలేని రాక్షసత్వం ముందు మనలోనే ఉంది, 100% ఉంది. దాన్ని మీరు పోగొట్టుకోండి. ఇప్పుడు ఎవరైనా అదేంటి మనకి ఎంతో మంది చక్కగా ప్రవచనాలు చెప్పే వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఎవ్వరు కూడా, మీరు సామవేదం షణ్ముఖ శర్మ గారిది చూస్తే శ్యామలమ్మది చెప్పారు ఆయన దండకము, అసలు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బీజాక్షరం ఉంది అని చెప్పి రాసుకుంటూ వచ్చారు. నేను చదివాను, ఎంత బాగా చెప్పారో. అసలు ఏమాత్రము చదవకూడదు అన్నప్పుడు అయితే ఆయన ఎటువంటి పరిస్థితుల్లోనూ శ్యామల అమ్మవారిని గురించి ఎందుకు చెప్తారు, అవునా కాదా? అలానే వారాహి అమ్మవారి గురించి కూడా చెప్పడం జరిగింది. వారాహి అమ్మవారి గురించి కూడా వారాహి అమ్మవారి గురించి ఆయన వివరంగా ఒక్కొక్క నామం లలిత అమ్మవారిది రాశారు, ఒక్కొక్క నామం రాసుకుంటూ వచ్చారు. బాల గురించి మీరు చూస్తే బాల అమ్మవారు బండాసురుడి కుమారుల్ని చంపడానికి అని చెప్పి వెళ్తుంది అనమాట. ఆ బండాసురు కుమారుల్ని చంపడానికి వెళ్తుంది, చిన్నపిల్ల అని చెప్పి వారాహి శ్యామలమ్మ కూడా వెళ్తారు. మరి వాళ్ళు ఉగ్రదేవతలు అయితే అలాంటి ఆలోచన వస్తుంది ఆ పద్మిని, అందులో లేకుండా ఆయన ఎందుకు ఆ నామంలో అంత అర్థం లేకుండా ఎందుకు రాస్తారు ఆయన? నువ్వు చిన్నపిల్లవి, నేను నీతో నాకు మాట్లాడడానికి కావాలి అని చెప్పి నిన్ను ఉద్భవింపచేశాను, నువ్వు చిన్నపిల్లవి, నా పక్కనే కూర్చో అంటారట లలిత అమ్మవారు. బాల అంటారంట, లేదు లేదు నేను సంహరించగలను, మా కొడుకులు అంత చేస్తూ ఉంటే నేను ఎలా ఊరుకుంటాను, ఇంత బాధ పెడుతుంటే దేవతలని చెప్పి ఆవిడ బయలుదేరితే వారాహిను శ్యామలమ్మ, అయ్యో ఇంత చిన్నపిల్ల వెళ్ళిపోతోంది, బండాసురుడు కుమారులు అంటే మామూలు మాటలా, వాళ్ళని ఈ అమ్మాయి ఎలా సంహరించగలుగుతుంది అసలు అని చెప్పి వాళ్ళు కూడా వెళ్తారట. వాళ్ళు వెళ్ళేటప్పటికే ఈవిడ రథం ఎక్కడము, ధనస్సు తీసి ఎక్కుపెట్టడం అంతా జరిగిపోతుంది. అంటే అలా వాళ్ళు ఉగ్రదేవతలు అయితే వాళ్ళకి అలాంటి ఆలోచన, ప్రేమ ఎట్లా వస్తుంది? కాబట్టి ఎప్పుడు కూడా ఎవరినైనా నిందించడము అనేది చాలా పొరపాటు. నీకు నచ్చకపోతే నోరు మూసుకొని కూర్చోవడం మాత్రమే అది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా కూడా. కరెక్ట్. ఇప్పుడు నాకు ఎవరైనా నచ్చలేదు, వాళ్ళని అసలు వాళ్ళ గురించి పట్టించుకోను, మాట్లాడను, ఏమో నాకు తెలియదు అన్నట్టు ఉంటాను, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని అంటే. అంతేగాని వాళ్ళ గురించి నా దగ్గర మాట్లాడకు, వాళ్ళు ఏమిటో తెలుసా నీకు అసలు అని చాలా పొరపాటు అది. నీకు నచ్చింది ఇంకొకళ్ళకి నచ్చచ్చు, నీకు పనిచేయింది ఇంకొకళ్ళకి పనిచేయచ్చు. ఇట్లా దేవి దేవతల గురించి మాత్రం, గురువుల గురించి మాత్రం నింద చేస్తే అది జీవితంలో ఎలాంటి బాధలు మీరు అనుభవించాల్సి వస్తుందా అనేది ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. అది
డెఫినెట్ గా మార్పు రావాలి, వస్తుంది. ప్రేమ ఉండబట్టే మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా మార్పు రావాలని మనస్ఫూర్తిగా ఎవరు కోరుకుంటూ, బాధపడకండి. శ్యామలమ్మని, వారాహి అమ్మవారిని, లలిత అమ్మవారిని పూజించడంలో ఎటువంటి డౌట్స్ పెట్టుకోకండి. అలాంటి పూజ చేయడం అనేది ఎన్నో జన్మల పుణ్యఫలప్రదంగా మాత్రమే ఆలోచించండి. అలాంటి లేకపోతే అంత పుణ్యం లేకపోతే అమ్మ గురించి తెలుసుకునేంత అర్హత కూడా మనకి లేదు, నిజంగా చెప్పాలంటే. రైట్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే.